బట్టి ఆనందించాలి కానీ లోకాన్ని బట్టి కాదు మనం ఆనందించవలసింది. ప్రభువును బట్టే తృప్తిపరచబడాలి కానీ లోకమును బట్టి కాదు మనం తృప్తిపరచబడవలసింది. ప్రభువును బట్టే మనం తృప్తిపరచబడాలి కానీ మనము తినే తిండిని బట్టి కాదు, సంపదలను బట్టి కాదు, బంగారాన్ని బట్టి కాదు, ఫ్రెండ్షిప్ను బట్టి కాదు, ఇక లోక బలగాన్ని బట్టి కాదు, ప్రభువును బట్టి తృప్తిపరచబడాలి. మనం ప్రభు యొక్క మెప్పునే పొందాలి కానీ మనుషుల మెప్పును కానే కాదు. ప్రియమైన దేవుడి బిడ్డ, ఇదిగో మనుషుల మెప్పు మనల్ని అపాయములో పడవేయును, దేవుడి మెప్పు మనల్ని పరలోకములో నిలబెట్టును. కాబట్టి ఈ లోకములో ఉన్న నీవు సంతోషముగా బ్రతకాలంటే ప్రభుతో నువ్వు బ్రతకాలి. ప్రభుతో బ్రతికిన వారికి సంతోషం ఎక్కడుంది? అన్ని శ్రమలే కదా, అన్ని కష్టాలే కదా, అన్ని ఇరుకులే కదా, అన్ని ఇబ్బందులే కదా అన్న ఆలోచన మీకు రావచ్చు. ప్రభు చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ప్రభువే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోనండి, లోకములో ఉన్నవాడి కంటే నేను మీలో ఉన్నా. లోకములో ఉన్నవాడు అపవాదైతే మీలో ఉన్న నేను మీ దేవుడను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అంత గొప్ప కృప మనం కలిగి ఉన్నాం, అంత గొప్ప ధైర్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఒక్కసారి గుర్తు చేసుకోండి. బైబిల్ ఒక వ్యక్తి గిద్యోను తాను ఏమై ఉన్నాడో ఎరగకుండా శత్రువులకు భయపడి గానగ చాటున దాక్కున్నాడు. కానీ గిద్యోను యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన మహాదేవుడు గిద్యోనులో ఉన్న పరాక్రమాన్ని బయట పెట్టినప్పుడు, ఆయనలో ఉన్న బలాన్ని దేవుడు బయట పెట్టినప్పుడు, నేను నీకు తోడై ఉన్నానని ఎలా మర్చిపోయినావు, నేను నీకు తోడై ఉన్నానని ఎలా నీవు ఆలోచన మరిచి ఇదిగో శత్రువులకు భయపడి గానుగ చాటున దాక్కొని గోధుమలు ఎందుకు దుల్లగొట్టుకుంటున్నావు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అన్నప్పుడు, దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు శ్రమ వచ్చింది? దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు కష్టం వచ్చింది? దేవుడు మాకు తోడై ఉంటే మేము ఎందుకు తరమబడ్డాం? దేవుడు మాకు తోడై ఉంటే మేము ఎందుకు అనాథలమయ్యాం? దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు మా పంటలు నాశనమైనాయి? దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు శత్రువులు మా పైన జయించిరి? దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు మిడతల వలె ఇదిగో మా పంటల్ని సర్వనాశనం చేశారు? దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ జరుగునా అన్న ప్రశ్న ఈరోజు నీకొచ్చినట్లుగానే ఆనాడు గిద్యోనుకు కూడా వచ్చింది. అందుకు దేవుడిస్తున్న జవాబు, ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుడికి విరోధంగా పాపం చేశారు కనుక దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. హల్లెలూయా. చెప్పరా గట్టిగా. నువ్వు దైవానికి వ్యతిరేకంగా ఆలోచన కలుగున్నా నువ్వు అప్పగించబడతావు. దేవుడి రాజ్యానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా నువ్వు సాతానుకు అప్పగించబడతావు. పాపానికి, దేవుడికి వ్యతిరేకమైన పాపం చేసిన, దేవుడికి వ్యతిరేకమైన అబద్ధాలు మాట్లాడిన, దేవుడికి వ్యతిరేకమైన అబద్ధ సాక్ష్యాలు చెప్పిన, దేవుడికి వ్యతిరేకమైన ద్వేషం, కుళ్ళు, పగ, కక్ష నీవు కలిగి ఉన్నట్లయితే నిజముగా నీవు దానికే అప్పగించబడతావు. అదంతా కూడా అపవాదికి సంబంధించింది. ద్వేషం అపవాదికి సంబంధించింది, పగ అపవాదికి సంబంధించింది, కక్ష అపవాదికి సంబంధించింది, అబద్ధం అపవాదికి సంబంధించింది. ఇదిగో దైవ చిత్తం జరిగించకుండా ఉండుట అపవాదికి సంబంధించింది. కానీ దేవుడికి సంబంధించింది అలా ఎప్పుడు ఉండదు. మా యొక్క పరిచర్యకు మీరు సపోర్ట్ చేసి బలపరచగలరని ఆశిస్తున్నాం. యుద్ధము చేయవానికి ఎంత జీతమో యుద్ధ సామాగ్రి అందించడానికి అంతే జీతమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మీలో ఎవరైనా దేవుని చేత ప్రేరేపించబడి దేవుని పనికి సహకరించాలనుకుంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం చేయగలరు.
పెరికిట్ నందు నూతనంగా కట్టబడుతున్న దేవుని మందిరం నిమిత్తము ఎవరైనా ప్రేరేపించబడితే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మరియు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ సహకారాన్ని అందించగలరు. అకౌంట్ డీటెయిల్స్ 2022126448. IFSC కోడ్ SBI N00144156. నేమ్ తుమ్మల ఇస్రాయేల్ బ్యాంక్ SBI. స్క్రీన్ పైన కనబడుతున్న QR కోడ్ని కూడా స్కాన్ చేసి మీ అమూల్యమైన కానుకను సమర్పించగలరు. ఆధ్యాత్మికమైన పాటలు మరియు వాక్యం కోసం మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ఇస్రాయేల్ షాలోమ్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా, ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే. దైవజనుడైన ఇస్రాయేలు గారు చేస్తున్న భారమైన పరిచర్యను మీరందరూ తప్పకుండా బలపరచగలరని ఆశిస్తున్నాను.